నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక సిచ్యుయేషన్ని క్రియేట్ చేసి మరి తప్పు వాళ్ళదైనా ఎదుటి వ్యక్తిదే అని ప్రూవ్ చేసి విడిపోయేలా వాళ్ళంతట వాళ్ళు వదిలేసి వెళ్ళేలా చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో మనం చాలా చూస్తున్నాము. రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాం. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వదిలేస్తున్నారు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు? చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఎందుకంటే ప్రూవ్ చేసే ఆప్షన్ కనిపించదు. ఒక సిచ్యుయేషన్, ఒక డ్రామా ఎప్పుడైతే ప్లే అవుతూ ఉంటుందో అవతల మనిషికి స్కోప్ కూడా దొరకకుండా చేస్తుంటుంటారు. ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ వీళ్ళు ఇలా చేయడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటారు? అసలు మెయిన్ కారణాలంటే ఏముంటాయి ఉషా? పైగా నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. డివోర్స్ పర్సంటేజ్ ఎక్కువైంది, అంతే కదా? విడిపోవటం అనేది ఎక్కువైంది. ఏదన్నా సమస్యలు రాగానే విడిపోతే బెటర్ ఏమో అనేలాంటి ఆలోచన, ఇంకా సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరించుకోవటానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేసి కుదరకపోతే విడిపోదాము అనేలాంటి ఆలోచన ధోరణి కూడా కొంతమందికి ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఈ రకరకాలు, ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మాటే వింటాడు, నా మాట వినడు, విడిపోటాక అది ఒక మెయిన్ రీజను. మిగతావన్నీ ఏమున్నాయి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు దాన్ని అనే దాని మీద కంటే కూడా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీదే దృష్టి ఎక్కువ పెట్టి, సో అత్తగారు మాటే వింటాడు అనేలాగా ఏదో ప్రూవ్ చేసి ఇలాంటివి కూడా ఉంటున్నాయి. ఒకళ్ళది తప్పు అయినా రెండో వాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేసేలాగా, లేదా వాళ్ళని ప్రవోక్ చేసి రెచ్చగొట్టి కూడా వాళ్ళని, ఇప్పుడు కొత్తగా నీకు ఇంకోటి తెలియదు, షాకింగ్, రెచ్చగొట్టి వాళ్ళు అనేవి వీడియోలు తీస్తున్నారు ప్రూఫ్ల కోసం. ట్రూ. సో ఇది అసలు ఎంత ఎక్కువైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ ఏ కౌన్సిలర్ని అడిగినా మీకు చెప్తారు, ఇప్పుడు క్లయింట్స్ ఆర్ కమింగ్ విత్ వీడియో ప్రూఫ్స్, ఆడియో ప్రూఫ్స్ వస్తున్నారు. ఏం సాధిద్దామని వీటిని వీడియోలు, ఆడియోలు ఒకటి నిజంగా అందులో అంటే ఉంటే అది పర్వాలేదు, ఇంకోటి ఏమంటే వాళ్ళది అన్నారో అది రికార్డ్ చేయరు. అక్కడే తెలివి, ఎప్పుడు వన్ సైడ్ ఉంటది తప్ప బోత్ సైడ్స్ ఎవరు వినిపించరు, రికార్డ్ చేయరు ఒక సిచ్యువేషన్ని. ఇదొకటి. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి యాప్ట్గా ఎన్నో ఏళ్ల నుంచి మిస్యూజ్ చేయబడిన అతిపెద్ద అభాండం ఏంటంటే అవతల వ్యక్తిదే తప్పు అంటానికి, వాళ్ళు విడిపోవటానికి హస్బెండ్ ఇంపార్టెంట్ అనే ఒక రీజన్ని కూడా చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి అబ్సల్యూట్లీ ఫైన్ ఫిజికలీ, సెక్షువల్లీ, బట్ స్టిల్ అది ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు నేను అది కాదు, నేను పర్ఫెక్ట్లీ ఫిట్ అని ఆ అబ్బాయి అనాలంటే దానికి ఒక ప్రొసీజరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ప్రూవ్ చేసుకోవటం, సర్టిఫికేట్ పట్టరటం. ఈ లోపల ఇది ఎంత ప్రచారం జరిగిపోతుంది. పాప మా అబ్బాయి ఇంపార్టెంట్ అంట, ఆ అమ్మాయి గొంతు కోసారు చెప్పకుండా, ఇలాంటివి వీళ్ళ మీద నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ప్రూవ్ చేసుకుంటారు, అది వేరే విషయం. ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, కావాల్సిన సానుభూతి వచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఇది ఏ ఉద్దేశంతో అయితే చెప్తున్నారో, చెప్పిన వాళ్ళకి ఇది అబద్ధం అని తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తారు వీళ్ళది ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు 4 గ్రూపుల్లో పెట్టారనుకోండి, నేను విడిపోతున్నాను, ఇలా నాకు చాలా బాధగా ఉంది, నేను అసలు అనుకోలేదు ఇలా అవుతుందని అని జాలిగా, ఒక ఇంపార్టెంట్ భర్తతో పడే ఇబ్బందిలాగా జాలిగా పెట్టారనుకోండి, ఏమవుతుంది అక్కడ? ఇంకో ఇటువైపు కూడా చూశాను నేను, ఒక భర్త ఆ జుట్టు పట్టుకుని లాగటాలు, లేకపోతే అంటే కొట్టటం, ఇలాంటివి చేస్తూ నలుగురిలో ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు స్వీట్ తింటావా అని పట్టుకురావటం, తన ఐస్ క్రీమ్లోంచి ఒక ఐస్ క్రీమ్ 2 స్పూన్లు టేస్ట్ చూడని తినిపించటం, ఏ జనాల మధ్యలో మెప్పించడానికి. అంటే అబ్బా వాళ్ళ ఆవిడని ఎంత బాగా చూసుకుంటున్నాడో, వాళ్ళ ఆవిడకి ఇష్టమైన ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాడు, ఆల్రెడీ ఇలాంటివి నవ్వుతారు. అంటే నవ్వుతారంటే ఎంజాయ్ చేస్తూ, అబ్బో మీ వారు చూడు నీ కోసమని స్వీట్ పట్టుకొచ్చారు, ఇట్లా. సో ఈ మెప్పు, ఈ చుట్టుపక్కల ఈ గుర్తింపు కోసం, అంటే నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని అందరూ అనుకోవాలి, ఎందుకంటే వెనకాల కొడతాడు కాబట్టి. అదే అమ్మాయి ఇప్పుడు నలుగురిలో చెప్పలేదు కదా, ఆ స్వీట్ పట్టుకొచ్చినప్పుడు ఉన్న నలుగురు ఎవరైతే ఆహా మీ వారు చూడు నీ కోసం నీకు ఇష్టమైన స్వీట్ పట్టుకొచ్చారు అని అనగానే ఇప్పుడు పట్టుకొస్తాడు, తర్వాత 4 బీగుతాడు ఇంటికి వెళ్ళినాక అని చెప్పలేదు కదా. ఇంపాసిబుల్ కదా, దాన్ని ప్రూవ్ చేయలేదు, చూపించలేదు. ప్రూవ్ చేయలేని వాళ్ళకే ఇట్లా చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అనగలిగిన అమ్మాయి, ఆ స్టాన్స్ తీసుకోగలిగిన అమ్మాయి అయితే
ఏం లాభం, ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తాడు, ఇంటికి వెళ్ళాక ప్రతి చిన్న విషయానికి గొడ్డును బాదినట్టు బాస్తాడు అని చెప్పగలిగిన అమ్మాయి అయితే ఇంత జరగదు, అసలు ఈ డ్రామానే ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు, కొంతమంది ఏమో తల్లిదండ్రులు బాధపడతారని, కొంతమంది ఏమో చుట్టూ ఉన్నాళ్ళు ఏమనుకుంటారని, కొంతమంది ఏమో మారతాడేమోలే అని ఎదురు చూస్తూ, మారుతుందేమోలే అని ఎదురు చూస్తూ, ఇలా రకరకాల కారణాల వల్ల అవతల ఒక పార్ట్నర్ తప్పు చేస్తున్నా సహిస్తూ భరిస్తూ సర్ది చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. దాన్ని గమనించి ఏ భయం అయితే వీళ్ళకుందో భర్తకు కానీ భార్యకి కానీ, ఆ భయాన్నో లేకపోతే ఆ కారణాన్ని వీళ్ళు తెలుసుకొని దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళ విజృంభణ అనేది కొనసాగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అదే ఫస్ట్ రోజు కొట్టగానే ఈ అమ్మాయి బయటకు వచ్చి నన్ను కొట్టాడు అని అందరికీ ఓపెన్గా చెప్పగలిగితే రెండోసారి కొట్టే ధైర్యం రాదు కదా, అవునా? సో ఇలాంటివన్నీ చాలా ఇప్పుడు ఏమైందంటే డ్రామాలు ఎక్కువైనాయి. సీరియల్స్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా డ్రామాలు చేయటం కొద్దిగా ఎక్కువైంది. ట్రూ. ఇవి చూసే ఇంకా సీరియల్స్ బాగా అప్డేట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో విడిపోట ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది, మీరు చెప్పేది నిజమే కానీ మరి ప్రూఫ్ ఎట్లా ఏంటి అని లాయర్లు అడుగుతున్నారని వీళ్ళే ప్రూఫ్ల కోసం నేను చెప్పా కదా వాళ్ళని రెచ్చగొట్టడం, వీడియోలు తీయటం. ఇంత చీప్ ట్రిక్స్ అసలు. అంటే కొన్నిసార్లు ఏమో అవసరం, అత్యవసరం అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా ఒక అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, మరి ప్రూఫ్ కావాలి అంటే చూపించుకోవాలి కాబట్టి తీయటం వేరు. బట్ అవతలాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేయటం కోసం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి దానికి ప్రొవోక్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఇదంతా ప్రీ ప్లాన్డ్. సో ఎప్పుడైనా రెండు రకాలుగాను వాడుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తారని అడిగావు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు చేసే వాళ్ళది తప్పు అనుకోకూడదు, అవతల వ్యక్తిదే తప్పు కాబట్టి మేము విడిపోతున్నాం అని సమాజానికి ప్రూవ్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ రెండోసారి పెళ్ళి అవ్వాలి కదా వీళ్ళకి, అర్థమైందా? సో ఇప్పుడు రెండోసారి పెళ్ళి చేసుకోవాలంటే ఇప్పుడు ఈ అమ్మాయి గయ్యాడనో, అత్తమామలు బాగా చూడదనో, భర్తను రాచి రంపాన పెడద్దనో ఇలాంటి ఒక టాక్తో విడిపోతే ఈ అమ్మాయికి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. అలాగే ఆ అబ్బాయికి ఈ అబ్బాయి కొడతాడనో, ఈ అబ్బాయి ఆల్కహాల్ తీసుకుని బాధ్యత లేదనో, పూర్తిగా తల్లి మాటే విని భార్యని తెగ ఇబ్బంది పెడుతున్నాడనో ఇలా అనుకుంటే తన గురించి రేపొద్దున మళ్ళీ పెళ్ళి అవ్వదు కదా. అందుకని ఏంటంటే విడిపోవాలి అనుకున్నప్పుడు కూడా పార్ట్నర్ది అవతల వ్యక్తిదే తప్పు అని ప్రూవ్ చేయటానికి బోల్డ్ అంత శ్రమ పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. నిజంగా ఎంత విడ్డూరంగా ఉంటున్నాయంటే, డ్రామా అంటే ఒక సీరియల్స్లోనో స్టేజ్ పైన చూస్తాం, నిజ జీవితాల్లో కూడా డ్రామాలు ఆడి ఇంకో జీవితాన్ని పొందడం కోసం ఒకరిని బలి చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగానో లేదు అంటే వాళ్ళ పేరెంట్స్కి ప్రూవ్ చేసే విధంగానో చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. దీనివల్ల సైకలాజికల్గా చాలా డిస్టర్బెన్సెస్. ఇందులో కొంతమందికి పేరెంట్స్ సహాయం కూడా ఉంటుందంటే నువ్వు నమ్ముతావో లేదో. అమ్మాయికి ఎక్కడెక్కడ ఎలా వీడియో తీయాలి, లేకపోతే కొడుక్కి ఎలా ఎలా చేసి అమ్మాయిని రెచ్చగొట్టి ఆ అమ్మాయి ఇతని మీద అరిచేలాగా చెయ్యాలి, ఇలాంటివన్నీ పేరెంట్స్ హెల్ప్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేసి ఈ అమ్మాయిని సరి చేసుకునే ఆలోచన విధానం ఆ అల్లుడితో కలపాలా అని చూడాలా, లేకపోతే ఇంకాస్త రెచ్చగొట్టి అతనిదే తప్పని ప్రూవ్ చేసి బయటికి వచ్చేద్దామని తల్లి కూతుళ్ళ ప్లాను, లేదా తల్లి కొడుకుల ప్లాను, లేదంటే తండ్రి కొడుకుల ప్లాను, ఇవి కూడా ఉన్నాయి. ఓన్లీ సినిమాలే అనుకోవటానికి లేదు. ఇవాళ ఇది వరకు సినిమాకిను రియాలిటీకి గ్యాప్ చాలా ఎక్కువ ఉండేది నిజంగా. ఇప్పుడు ఏ రకంగాను క్రైమ్లో కానీ ప్లాటింగ్లో కానీ అంటే సిచ్యువేషన్స్ని డ్రామాటిక్గా చేయటంలో కానీ వ్యూహాలు వేయటం కానీ అబ్బే పెద్ద తేడా కనపట్ల. ట్రూ, మీరు అన్నది నిజం. బట్ చాలామంది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వీటికి సంబంధించి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ సిచ్యువేషన్స్ మేము చూస్తూ ఉన్నాం ఇంట్లో. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు చేసిన తప్పులకి సరిదిద్దుకునే ప్రాసెస్ పక్కన పెడితే బ్లేమ్ చేయడం, మమ్మల్ని కూడా అందులోకి లాగడం, మమ్మల్ని ప్రొవోక్ చేసేలా చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మాట్లాడదామన్న ప్రతిసారి యుద్ధమే అవుతుంది తప్ప మాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు ఉన్నారని ఆగుతున్నామనే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. పర్సనల్ వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అంటే మనం తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా ఉషా. నువ్వు అన్నట్టు ప్రవోక్ చేసినప్పుడు ప్రవోక్ అవ్వకుండా ఉండాలంటే ఎంత నిగ్రహం కావాలి. అసలు ప్రవోక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ప్రవోక్ అవ్వకూడదు అనే అంటే ఆ స్పష్టత ఎంత త్వరగా ఎట్లా తెలుస్తుంది.
అవునా? Yeah. సో కాబట్టి ఏంటంటే కౌన్సిలింగ్కి వస్తే గనక రియాక్ట్ అవ్వకుండా ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవతల వ్యక్తి రెచ్చగొడుతున్నప్పుడు మనం అది ఎట్లా అంటే దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఎట్లా సేఫ్గా ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి మామూలుగా కూడా. ఏది ప్లాటింగ్ లేకపోతే కూడా, డ్రామా ప్లాట్ లేకపోతే కూడా నిజ జీవితంలో కూడా సంఘటనలు అట్లా వస్తాయి కదా డ్రామాటిక్గా. కొంతమందికి అనకముందే ఏడ్ చేస్తారు, చూసేవాళ్ళు ఏం చేశాడో ఈ అబ్బాయి అంత ఏడ్ చేస్తుంది అనుకుంటారు. సో ఇంత రియాక్షన్ అవ్వకుండా లైఫ్లో ముందుకెళ్ళేలాగా ఆ ఐడియా ఉంటే తప్పకుండా హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.